వీడంటున్నటువంటి మాట, యేసును చూచి సాగిలపడి ప్రభువా అని పిలుస్తూ ఉన్నాడు. ఈ మధ్యలో వింత వింత మాటలు మనం వింటున్నా. డాడీ, ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది నాకు కొంతమంది పిలిచే పిలుపులో. ఎవరైనా తండ్రి అని పిలిచారు, ఇంగ్లీష్లో డాడీ. ఫారిన్ లాంగ్వేజ్ మనకు ఈ ఇంగ్లీష్ భాషా ప్రభావం మన మీద బాగా పడిపోతుంది. అయ్యగారుల మీద మరీ పడిపోద్ది. వీళ్ళే ఇంగ్లీష్లో చెప్పేస్తారు, వీళ్ళే తెలుగులో చెప్పేస్తారు. ఇదెందుకో అర్థం కాదు. టైం వేస్ట్ కదండి, టైం వేస్ట్ కదా. కొన్నిసార్లు మనం అంటాం కదా, చెప్పే తినగా చెప్పచ్చు, ఈ సోదంతా ఎందుకు అని అంటారుగా. మరి ఇంగ్లీష్లో చెప్పి మళ్ళీ దాన్ని తెలుగులో చెప్పి, తెలుగు వచ్చుగా, పోనీ తెలుగు రాకపోతే ఇంగ్లీష్లో చెప్పేవాడిని అనుకోవచ్చు. అంటే భాష నాకు బాగా వచ్చు అని అంటాడు. నీకు ఎంత భాష వచ్చో నాకు తెలియదు, కానీ ఎదుటోళ్ళకి అర్థం కాకపోతే నువ్వెంత భాషా ప్రావీణ్యత నీకున్నా అది సున్నా. నీ గొప్ప తప్ప ఏమి కనపడదు అక్కడ.